श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। गोत्रोभवस्य वैनोल गोत्रोभवस्य नामधेयस्य बुच्चिरेड्डी नामधेयस्य शशिरेखा नाम्नि नरेंद्र रेड्डी नामधेयस्य सविता नाम्नि वेंकटराम रेड्डी नामधेयस्य दीप्ति रेड्डी नामधेयस्य तनुश्री रेड्डी नामधेयस्य केशवराम रेड्डी नामधेयस्य अश्विता रेड्डी नामधेयस्य तन्वी रेड्डी नामधेयस्य तेजस्वी रेड्डी नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुष्प पूजा करिष्ये। ఏమన్నా సందర్భం ఉందా? ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, शंकराय नमः, ज्योतिर्मय नमः, लिंगस्वरूपाय नमः। नानाविध परिमल पत्र पुष्प पूजान् समर्पयामि। तदेंघौ मंगल नीराजनम्। ओम नमः शिवाय। అనాథ వాళ్ళను ఆశ్రయించడం ముఖ్యము. అదొకటి చూశాను నేను, అది తీసుకున్నా, చూశాను, బాగుంది. ఆడవాళ్ళు సపరేట్ ఉన్నారు, మగవాళ్ళు సపరేట్ ఉన్నారు, వాళ్ళు అన్ని రకాల మెడిసిన్ చూస్తున్నారు. హాస్పిటల్ చూశాను. దాని తర్వాత ఇక్కడ టెంపుల్ గురించి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ టెంపుల్ కూడా ఎలాగంటే షార్ట్ పీరియడ్ తయారు చేస్తున్నారు బాగానే మంచిగా. నవంబర్ 1 ఈ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ నెలకొల్పబోతున్నారు, స్థాపించబోతున్నారు. దానికి అంకురార్పణ ఏదైతే యంత్రాలు ఉన్నాయో వాటిని స్థాపించిన తర్వాత ఆ జ్యోతిర్లింగాలు అనేది చేస్తారు. తర్వాత టెంపుల్ ఇంకా కంప్లీట్ కాలేదు, అది ఇంకా తర్వాత జరగబోతుందని చెప్పారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.